ఒక ఆయన చచ్చిపోయాడు. ఎవరట ఆయన? ధనవంతుడు. చనిపోయి నరకానికి వెళ్ళిపోయి ఆ జ్వాలల్లో ఆ మంటల్లో మండిపోతున్నాడు. మండిపోతూ ఒక వేని కొనను ముంచి నీళ్లు అడుగుతున్నాడు ఒక చుక్క. అప్పుడు నువ్వేమో భూమి మీద పుట్టి డబ్బు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా నీ పని చేసుకున్నావు. ఉదయం లేచిన కాడికి రాత్రి పట్టుకున్నంత వరకు నీ పనే, నెలంతా నీ పనే, సంవత్సరం అంతా నీ పనే, బ్రతుకంతా నీ పనే. ఇక్కడికి వచ్చి నీళ్ళు అడుగుతున్నావు నువ్వే. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు కదా, కనుక అగ్ని జ్వాలల్లో నువ్వు బాధపడాలి. మనం చూస్తున్నామే మన జీవితకాలంలో సూర్యుడిని 1500 కోట్ల సంవత్సరాలుగా మండుతున్నాడు. మన తాతలు అదే చూశారు, మన తాతలు అదే చూశారు. భూమి పుట్టక ముందు మనం లేంగా, అప్పుడు కలిగాయి ఇవన్నీ. అప్పుడు భూమి మీద పుట్టాం. ఆదాము నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆ సూర్యుడిని చూస్తున్నారు. ఆనాటి నుండి మండుతూనే ఉంది. ఎప్పుడైనా తగ్గిందా? వేడి తగ్గిందా? వెలుగు తగ్గిందా? చెప్పండి. సృష్టిలో మన కళ్ళ ముందు కనిపించే సూర్యుడే మండుతుంటే ఆత్మ అంటే ఏంటి? పురుగు అన్నాడు దాన్ని. పురుగు ఆత్మ. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇక్కడ సూర్యుడు ఆరటం లేదు 1500 కోట్ల సంవత్సరాలుగా. నరకం ఎలా ఉంటుంది చెప్పండి? అగ్ని ఆరదు, ఆత్మని నీ పురుగు చావదు.